ప్రతిధ్వనికి స్వాగతం. బేర్ పంజా దెబ్బకు మార్కెట్లు వెలువెల్లాడాయి. కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్నే చూశాయి. నిమిషాల వ్యవధిలో 1,00,000 కోట్ల సంపద ఆవిరై మదుపర్లకు రక్తకన్నీరే మిగిలింది. గత వారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఇంకా ఒమిక్రాన్ భయాలు కొనసాగడం, అంతర్జాతీయంగా ఆంక్షలు, లాక్డౌన్ సంకేతాలు, ఫెడ్ నిర్ణయాలతో మళ్లీ భారీగా నష్టపోయాయి. ఇటీవల కాలంలో కనీవిని ఎరుగని తీవ్ర నష్టాల నేపథ్యంలో మదుపర్ల భవితవ్యం ఏంటి? అసలు అమెరికా వడ్డీ రేట్లు ఇక్కడి స్టాక్ సూచీలను ఇంతగా ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? అమ్మకాల ఒత్తిడి పరిస్థితుల్లో ఏం చేస్తే పెట్టిన పెట్టుబడులకు భద్రత ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు సుందరరామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు, అండ్ మూర్తి నాయుడు గారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. ఇద్దరికి నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. దీంట్లో మినిమం నాలెడ్జ్ ఉన్న అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఓ ₹1,00,000 వరకు సంపాదించవచ్చు అన్న ఆలోచనలో ఉంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మార్కెట్ పరిస్థితులు చాలా దారుణంగా పడిపోయాయి. అసలు గత వారం నష్టాలతో పాటు అదనంగా ఇప్పుడు మార్కెట్లో ఈ బ్లడ్ బాత్కు కారణాలు ఏంటంటారు? ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ చాలా పెరుగుతుందండి. ఈవెన్ ఇండియాలో కూడా చూసుకుంటే మీరు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. అమెరికాలో అయితే అది ఎన్నడూ లేనంత గత 20 ఇయర్స్ హైలో ఇన్ఫ్లేషన్ ఉంది. కరెంట్ అమెరికాలో 6% ఇన్ఫ్లేషన్ నోట్ చేస్తుంది. అమెరికా ఒకటే కాదు, వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీల్లో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి. రీసెంట్గా చూస్తే బ్యాంక్ ఆఫ్ లండన్ వాళ్ళు క్లియర్గా 0.25 బేసిస్ మీద వడ్డీ రేట్లు పెంచుతున్నారు. అలాగే యూరోప్ బ్యాంక్స్ కూడా క్లియర్ సిగ్నల్ ఇచ్చినాయి. ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కూడా మార్చి మంత్ నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు, మనీ విత్డ్రాల్ చేస్తున్నట్టు మార్కెట్ నుంచి సంకేతాలు ఇచ్చేసినాయి. దాన్ని బట్టేసి ఏంటంటే ఇక ముందు లిక్విడిటీ టైట్ అవుతుంది మార్కెట్లో రాను లిక్విడిటీ టైట్ అవుతుందండి. ఫ్రీ మనీ అనేది శకం అయిపోయింది ఆల్రెడీ. సో ఇక నుంచి ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే మార్కెట్ సస్టైన్ అవుతాయండి. మిగతాది మొత్తం కూడా ఏదైతే ఫ్రీ మనీ ఫ్లోట్ అవుతుందో మార్కెట్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఆ మనీ అంతా డ్రై అయ్యే ఛాన్స్ ఉంది. దాని తోడు ఎఫ్ఐఎస్ లాస్ట్ 3 మంత్స్ నుంచి దగ్గర 90,000 crores విత్డ్రాల్ చేశారండి. ఆల్మోస్ట్ ఎవ్రీడే 2,000 crores నుంచి 3,000 crores విత్డ్రాల్ చేస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఎస్ కీప్ ఆన్ కంటిన్యూ అయ్యేది ఒక రీజన్ అయితే, ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్తగా కోవిడ్ అనేది మళ్ళీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. లాక్డౌన్స్ అనే రూమర్స్ తోటి మార్కెట్స్ ఈరోజు కొంచెం ఇదవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉందండి. కాకపోతే మన మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి 10% పడింది కాబట్టి, లాట్ ఆఫ్ క్వాలిటీ స్టాక్స్ 52 వీక్స్లో దగ్గరలో ఉన్నాయి కాబట్టి మార్కెట్ 16,000 దగ్గర సపోర్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. మూర్తినాయుడు గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పతనం అనేది ఒక ఇండియాలోనే కాదు, ఆసియా, యూరప్ మార్కెట్లలో కూడా స్టాక్ సూచీలకి ఇదే రెడ్ సిగ్నల్ కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఇందాక రెడ్డి గారు మాట్లాడుతూ ఒకటే అన్నారు, వడ్డీ రేట్లు పెరగడం ఒక కారణంగా చెప్తున్నారు. ఒమిక్రాన్ భయాలు కూడా దీనికి బేర్ పంజాకి కారణం అనుకోవచ్చు అంటారా? కరెక్ట్ అండి. యాక్చువల్గా మార్కెట్లు పడటానికి ప్రతి 3 నెలలకి కూడా మనకు ఒక సైకిల్ కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ మనకి ఈ కరోనా దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఇండియన్ మార్కెట్ బాగా భారీగా పతనం అయిన తర్వాత, సెన్సెక్స్ 60,000 నుంచి 30,000 వరకు వచ్చిన తర్వాత ఇండియన్ మార్కెట్లో సంవత్సర కాలంగా ఎఫ్ఐఐస్ సుమారుగా 2,25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అంటే మార్కెట్ బాగా పడినప్పుడు ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు చేసేదంటే మార్కెట్ బాగా పీక్ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి లాభాలు తీసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో మార్కెట్ పీక్ స్థాయిలో వెళ్ళిన తర్వాత గత 3 నెలలుగా చూసుకుంటే 1,35,000 కోట్లు మార్కెట్లోంచి వాళ్ళు అమ్మకాలు జరిపారు. ఈ డిసెంబర్ నెల చూసుకుంటేనే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు డిసెంబర్ నెలలోనే అమ్మకాలు జరపడం జరిగింది. కాబట్టి మార్కెట్లో బాగా పెరిగినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు కాబట్టి మార్కెట్ కొంచెం కరెక్షన్ జరగడం అన్నది అది కూడా ఒక కారణం. మీరు అడిగినట్టుగా ఏషియన్ మార్కెట్స్లో చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ ఎకానమీ. ఆ చైనా కూడా ఇక్కడ నుంచి ఏదైతే WHO ఈ అనౌన్స్మెంట్స్ దగ్గర నుంచి చైనా యొక్క ప్రాఫిట్స్ అన్నీ కూడా, వాళ్ళ యొక్క లాభాలన్నీ కూడా, వాళ్ళ ఎకానమీ కూడా దెబ్బతిని మార్కెట్లో వాళ్ళు కూడా వెనక్కి జంకే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఏషియాలో పెద్ద మార్కెట్ చైనా మార్కెట్ కాబట్టి దాని మార్కెట్ కూడా బాగా దెబ్బతింది. కాబట్టి ఈ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్కి వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు WHO అనౌన్స్మెంట్ తోటి ఆల్రెడీ ఒక ప్యానిక్ని మనం చూసాం. ఒకవేళ మళ్ళీ అలాంటి ప్యానిక్ వస్తే ఏమవుతుంది అన్న ఉద్దేశంతో దాని యొక్క ఎఫెక్ట్ కూడా మార్కెట్స్ మీద బాగా పడినాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇన్వెస్టర్స్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ని తెలుసుకుని, ఆ స్టాక్ మనం ఫండమెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే
మీరు ఇన్వెస్టర్ ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఈజ్ కామన్ థింగ్. కొత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకోవాలి. ఇది యాక్చువల్గా మార్కెట్లో సుమారుగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా 20 నుంచి 25% వరకు మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చినాయి. కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక 2-3 ఫేజుల్లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బేస్ పాయింట్. ఇక్కడ నుంచి రైట్ పాయింట్గా తీసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మార్కెట్లో మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ మార్కెట్స్లోనూ ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. ట్రేడింగ్ అన్న దాని గురించి అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అంతా కూడా ఇంపేషెన్సీ ఎవరైతే పేషెన్సీగా ఉంటారో వాళ్ళకి ఇన్పేషెన్సీగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు మన వారన్ బఫెట్ చెప్పేటట్టుగా. అదేవిధంగా మార్కెట్లో ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటే మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్లో డౌన్ అప్ అండ్ డౌన్స్ అనేది ఏ కామన్ థింగ్. ఒక ఇన్వెస్టర్ అయితే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, రామరెడ్డి గారు, ఇప్పుడు విదేశీ సంస్థాగత పెట్టుబడులు, అమెరికా ఫెడ్, అసలు ఈ ఎఫ్ఐఐ యుఎస్ ఫెడ్ రేట్లకు స్టాక్ మార్కెట్లతో ఉన్న లింక్ ఏంటంటారు? ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ మార్కెట్ పెద్దన లాంటిదండి. అది లిటరల్గా 60% స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కంపెనీస్ ఏదైతే ఉందో, యాపిల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవన్నీ గ్లోబల్ కంపెనీస్. పేరుకి హెడ్ ఆఫీస్ అమెరికాలోనే, కానీ వరల్డ్ వైడ్గా వాటి ఇన్ఫ్లుయెన్స్ చాలా సివియర్గా ఉంటుంది. సో మన ఇండియన్ మార్కెట్ కానీ చూసామనుకోండి, ఎంటైర్ ఇండియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ద లెసర్ దెన్ ది ఒక యాపిల్ స్టాక్. దాన్ని బట్టి ఊహించండి యాపిల్ లేదా అమెరికన్ ఎకానమీ ఎంత పెద్దదో ఇండియాతో కంపేర్ చేసినప్పుడు. న్యాచురల్గా అక్కడ ఏదైనా ఈవెంట్ జరిగితే ఆ రిపుల్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్గా జరుగుతుంటుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు అమెరికాలో ఇన్ఫ్లేషన్ గత 25 ఇయర్స్లో హై ఎండ్లో ఉందండి. 6% ఇన్ఫ్లేషన్ ఉంది అమెరికాలో. అది టూ మచ్. అక్కడ బ్యాంక్ వడ్డీ రేట్లు లెస్ దెన్ 2% ఉంటుంది. ఇలాంటి టైంలో ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా సరే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే బయట విరివిగా ఉన్న డబ్బుని తగ్గించాలి సిస్టంలో ఉంచి. దానికి వాడే ఆయుధం ఏంటంటే వడ్డీ రేట్లు పెంచడం. ఒకసారి బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచారనుకోండి, ఎవరైతే తక్కువ రేటుతో వడ్డీ రేట్లు తీసుకుంటారో వాళ్ళు తిరిగి మళ్ళీ మనీని బ్యాంకుకి ఇవ్వాల్సి ఉంటుంది. లేదా డెట్ ఫండ్స్ అట్రాక్టివ్గా అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా చాలామంది సేఫ్టీగా ఈక్విటీ మార్కెట్తో పోల్చుకుంటే డెట్ మార్కెట్ అట్రాక్టివ్ ఉంది కాబట్టి ఈ పెరిగిన వడ్డీ రేట్లతోటి అందరూ కూడా అమెరికన్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. తద్వారా ఏంటంటే ఈ వరల్డ్ వైడ్గా ఈ కోవిడ్ టైంలో కనుక అమెరికన్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే చేసిందో అవన్నీ వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు అదే అమౌంట్ ఎప్పుడైతే ఫెడరల్ బ్యాంక్ కనుక వడ్డీ రేట్లు పెంచుతానని సంకేతాలు ఇచ్చిందో తిరిగి అదే అమౌంట్ అంతా మళ్ళీ తిరిగి అమెరికా పోవడానికి రెడీ అవుతుంది. మీరు కనుక యూఎస్డీ ఐఎన్ఆర్ చార్ట్ చూసినా అదే విషయం చెప్తుంది. ఇట్స్ అప్ ట్రెండ్లో ఉంది. బాండ్ మార్కెట్ చూసినా అప్ ట్రెండ్లో ఉంది. గోల్డ్ చూసినా అప్ ట్రెండ్లో ఉంది. ఇవన్నీ ఈ మూడు కూడా ఈక్విటీ మార్కెట్కి ఇన్వర్టెడ్ ప్రొఫెషనల్గా ఉంటాయండి. సో ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు ఈ మూడు అప్ ట్రెండ్లో ఉంటాయి. సో క్లియర్ సిగ్నల్ ఇది. మార్కెట్లో లిక్విడిటీ స్క్వీజ్ రాబోతుంది. మార్కెట్లో మనీ ఇంతకుముందున్నంత లిక్విడిటీ ఫ్రీ మూవ్మెంట్ ఉండకపోవచ్చు. సో వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్స్ టైట్ చేస్తున్నాయి కాబట్టి ఈవెన్ అమెరికా మార్కెట్ కూడా మార్చి నుంచి 3 దఫాలుగా వడ్డీ రేట్లు పెంచుతున్నాము, మార్కెట్లో నుంచి లిక్విడిటీ తీసుకుంటామని సంకేతాలు క్లియర్గా ఇచ్చాను కాబట్టి ఆ వార్నింగ్ తోటి వరల్డ్ వైడ్ కూడా రిపుల్ ఎఫెక్ట్స్ తోటి ఇది అవుతుంది. సో ఇండియన్ మార్కెట్లో కూడా ఎక్కువ అక్కడ ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేదా అమెరికన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎఫ్ఐఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తక్కువ వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాలో తీసుకొని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది మామూలు విషయం అండి. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్తో పాటు గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో లిటరల్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి బ్యాంక్ వడ్డీ రేట్లతో పాటు ఈక్వల్గా వస్తాయి ఇండియాలో. అక్కడైతే తక్కువ రేట్లు కాబట్టి ఇక్కడ ఎక్కువ రేటు గిట్టుబాటు అవుతుంది కాబట్టి ఆ మనీ అంతా ఫ్లో ఇటు ఉంది. ఇప్పుడు మనీ ఇటు నుంచి అటుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫెడ్ రేట్ ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా కూడా అది ఇండియన్ మార్కెట్కి ఒక రకమైన ప్యానిక్ అనమాట. లైక్ ఇండియాలో ఆర్బీఐ మీటింగ్స్ లాగా ఇప్పుడు కూడా ఫెడ్ రేటింగ్ అనుకున్నట్టే వడ్డీ రేట్లు పెంచుతూనే ఉన్న సంగతి కలిగడంతో లిక్విడిటీ స్క్వీజ్ ఏర్పడిద్దేమో అని చెప్పేసి ముందే అందరు కూడా షార్టింగ్ బింగ్ చేస్తారు. ఈ రోజు కనుక మీరు మార్కెట్లో కనుక చూస్తుంటే లిటరల్లీ ఎఫ్ఎండో స్టాక్స్లో ఎక్కువ స్టాక్స్ షార్టింగ్తోనే పడ్డాయండి. అవి జెన్యూన్గా పడినాయి కాదు. రెండోది కోవిడ్ వల్ల మార్కెట్ రియాక్ట్ అవుతుందంటానికి ఎవిడెన్స్ ఏం లేదండి. ఎందుకంటే మీరు ఈరోజు పాజిటివ్ ఉన్న సిప్లా కావచ్చు, ఇప్కా ల్యాబ్ కావచ్చు, లేకపోతే అరవిందో ఫార్మ్ కావచ్చు, ఇవన్నీ పెరిగింది బికాజ్ ఆఫ్ ది షార్ట్ కవరింగ్ అండి. లాంగ్ బిల్డప్ ఏం జరగలేదు ఇక్కడ. సో క్లియర్గా మార్కెట్ కోవిడ్కి భయపడతలేదండి. కోవిడ్ వల్ల కాదు, లిక్విడిటీ స్క్వీజ్కి భయపడుతుంది. ఇది క్లియర్ ఇండికేషన్. మీరు కనుక టర్కీలో చూస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇన్ఫ్లేషన్ పెరగడంతో అక్కడ ఒక్కసారిగా బాండ్ బిల్స్ అన్ని బీభత్సం పెరుగుతుంది. సో ఇదే కంటిన్యూ అవుతుంది. అందుకని మనీ అంతా తిరిగి అమెరికాకి వెళ్ళిపోతుంది. లిక్విడిటీ స్క్వీజ్ మార్కెట్లో రాకపోతుంది. తద్వారా ఫెడ్ మీటింగ్ ఏదైతే మీటింగ్లో అనౌన్స్ చేశారో దాని తగ్గట్టే తిరిగి అమెరికాకి మనీ అంత ఫ్లో ఉంటుంది కాబట్టి మార్కెట్ దానికి ప్యానిక్ క్రియేట్ అవుతుంది. సో ఈజీ మనీ ఎవరైతే తీసుకొని ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేశారో ఆ ఈజీ మనీ ఇప్పటి నుంచి ఆగిపోతుందండి. ఇప్పటిదాకా రిటైలర్స్ ఎంతో కొంత ఆపుకుంటూ వస్తున్నారు. ఎఫ్ఐఎస్ కీప్ ఆన్ సెల్లింగ్ అయినా కూడా లాస్ట్ 3 months నుంచేసి
దాన్ని రిటైలర్స్ అడ్డుకున్నారు ఎంతకంత. ఇప్పుడు రిటైలర్స్ కూడా మార్కెట్లో స్ట్రక్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది రిటైలర్స్ దగ్గర మనీ డ్రై అయి ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తోటి రెండు వైపులా ఇదైపోయి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందండి. సో ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ కానీ ఫెడ్ మీటింగ్స్ కానీ ఏదన్నా కానీ అది ఇంటర్లింక్ ఉంటుంది బై డిఫాల్ట్. ఫెడ్ రేట్ ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెంచుతున్నారో అప్పుడు ఖచ్చితంగా ఇండియా మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, మూర్తినాయుడు గారు, ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. స్టాక్స్ కొనాలా, అమ్మాలా, వేచి చూడాలా అంటే ఈ 3 మార్గాల్లో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఆలోచన ఎలా ఉంటే మేలంటారు? మీకు ఇందాక చెప్పినట్టుగా ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా మార్కెట్ ఒక 10 to 20% కరెక్షన్ జరిగినప్పుడల్లా మనం అదొక ఆపర్చునిటీగా ఉపయోగించుకుని మళ్ళీ ఏదైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్లో మనం ఎంట్రీ అవుతే అక్కడి నుంచి మనం గతంలో కోవిడ్ టైంలో భారీగా పతనం అయినప్పుడు కూడా మనం మంచి స్టాక్స్లు చాలా స్టాక్స్ చూసాం. రిలయన్స్ ఇండస్ట్రీసే తీసుకోండి, అది సుమారుగా 1100-1000 రూపాయల వరకు కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. అక్కడి నుంచి మనకి రీసెంట్గా 2500 కూడా టచ్ చేసింది. అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాకు. అదేవిధంగా టాటా మోటార్స్ 70 రూపీస్కి వచ్చింది, ఈ రోజున 550 రూపీస్ టచ్ చేసింది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150 రూపాయలకి వచ్చింది, ఈ రోజున మళ్ళీ 550 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇలాగా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాకు ఏదైనా సరే, అరబిందో ఫార్మా కూడా 450 రూపాయల దగ్గర నుంచి మళ్ళీ 1200 రూపాయల వరకు కూడా చూడటం కూడా చూసాం. అందుకనే ఇన్వెస్ట్ ఎప్పుడు కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఈజ్ కామన్. మనం మంచి స్టాక్స్లో, ఫ్రంట్ లైన్ స్టాక్స్లో వాటి యొక్క బిజినెస్ మోడల్ తెలుసుకుని వాటిని అవగాహన చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎంత ఒడిదుడుకులు వచ్చినా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ మీరు కంగారు పడి ఇలాంటి ప్యానిక్స్లోగా నమ్మితే మళ్ళీ దాన్ని మీరు క్యాచ్ చేయడానికి మళ్ళీ చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్లో మీరు హ్యాపీగా అలా ఉంచండి. మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలనుకుని, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక 10 to 20% కరెక్షన్ జరిగినప్పుడు మీ ఎంట్రీ అన్నది తీసుకుంటే మీకు అక్కడి నుంచి తొందరగా లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్ ఆల్వేస్ మీరు సేఫ్టీగా ఉండొచ్చు మంచి స్టాక్స్లో తీసుకుంటే. లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఎలక్ట్రానిక్స్ వెహికల్ గురించి మాట్లాడటం జరిగింది. అప్పుడు ఎలక్ట్రా వెహికల్ గురించి చెప్పారు. ఇప్పుడు ఆ స్టాక్స్ మీద పెడితే ఎట్లా ఉంటుందంటారు? అవునండి, యాక్చువల్గాను ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. గత 6 నెలలుగా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. అందులో మన ఈ ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఒకటి ఒలక్ట్రా, OLECTRA, ఒలక్ట్రా గ్రీన్ అన్న కంపెనీ, దాన్ని మనం 200 రూపాయల దగ్గర నుంచి రికమెండ్ చేశాము. దాని యొక్క ఎక్స్పాన్షన్ బాగుంటుంది. అది అది ఎలక్ట్రికల్ బస్సెస్ దగ్గర నుంచి స్కూటర్స్ వరకు కూడా డిఫరెంట్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఫేజ్ వైజ్ రావడానికి వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. అది ఒక భారీ ఇన్వెస్ట్మెంట్తో జరిగే కంపెనీ కాబట్టి అది ఈ రోజున 900 వరకు కూడా టచ్ చేసింది విత్ ఇన్ షార్ట్ టైంలోనే. ఎలక్ట్రికల్ వెహికల్స్కి మంచి లైఫ్ ఉంటుందన్న విషయంలో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నిటిని కూడా సజెస్ట్ చేసాం. ఇప్పుడు కూడా ఆటోమొబైల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఎవరైతే స్పీడ్గా వస్తారో ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒలక్ట్రా గ్రీన్ అన్న స్టాక్ కూడా ఇది మీరు కూడా ఇది ఆల్రెడీ మార్కెట్లో ఏదైనా డౌన్ ట్రెండ్కి ఒక 800 రూపాయల దగ్గర నుంచి 700 రూపాయల మధ్యలో కానీ దొరికితే మీరు మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్ దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ అంటే దానికి బ్యాటరీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బ్యాటరీకి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ, మన ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ సప్లై చేసే కంపెనీస్ కానీ ఇవన్నీ కమింగ్ డేస్లో బాగా ఉంటాయి. కాబట్టి మీరు కాస్త దీని మీద కొంచెం స్టడీ చేసి నెక్స్ట్ ఏ సెక్టార్లు బాగుంటాయి అలా సెక్టారల్ హెడ్స్ని దాన్ని మీరు క్యాచ్ చేయగలిగినట్టయితే, అదేవిధంగా కోవిడ్ టైంలోనూ చాలా కంపెనీస్ అన్నీ కూడా లాభాలు పెద్దగా లేకపోయినప్పుడు కూడా FMCG సెక్టార్ చూసుకుంటే ఏదైతే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, ఇది హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ దగ్గర నుంచి, మ్యారికో దగ్గర నుంచి, బ్రిటానియా దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాటి యొక్క సేల్ ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు కూడా మార్కెట్ అన్ని సెక్టార్ల మీద ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు కూడా FMCG మాత్రం మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అలా కాస్త మార్కెట్లో కొంచెం ఆలోచించి కానీ చేసుకోగలిగితే ఇన్వెస్టర్కి ఏ అసెట్ క్లాస్ ఏమైనటువంటి మంచి ప్రాఫిట్స్ ఈ మార్కెట్స్ నుంచి తీసుకోవచ్చు. రైట్ అండి. చర్చను కొనసాగించే ముందు ప్రతిధ్వనిలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం. సుందరరామ్ రెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ బేర్ ప్రభావం ఎంతవరకు కొనసాగొచ్చు అంటారు? స్థూలంగా అసలు ఏ రంగాల షేర్ల విషయంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించాలంటారు? కరెంటు మార్కెట్ లిటిల్ బిట్ డౌన్ ట్రెండ్ కనపడుతుందండి. కాకపోతే ఈరోజు ఛానల్ సపోర్ట్ తీసుకుంది, డౌన్ ట్రెండ్ ఛానల్ సపోర్టు. మేబీ ఈ రోజుల్లో కనుక బ్రేక్ డౌన్ కాకపోతే మార్కెట్ ఇప్పటి నుంచి 500 పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా డౌన్ ట్రెండ్ అనుకుంటే, అంటే ఈ రోజులో కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ లెవెల్ 16,000 అండి. ఆ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ అయిందంటే మళ్ళీ ఇంకో 1000 పాయింట్స్ దగ్గర FIS లాస్ట్ టైం ఎక్కడైతే బై చేశారో ఆ ప్లేసెస్ తీసుకుంటుంది.
బేసికల్గా మార్కెట్ ఎంత దూరం పడిద్ది అనే బదులు మన పోర్ట్ఫోలియోలో ఏమేమి మంచి స్టాక్స్ నేను చూసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే నిఫ్టీ ఓవరాల్గా 500 పాయింట్స్ అప్ అయినా డౌన్ అయినా దాంతో పని లేకుండా మన పోర్ట్ఫోలియో చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నుంచి మార్కెట్ డౌన్ అయింది ఓన్లీ 10%, కానీ మన పోర్ట్ఫోలియో స్టాక్స్ 10, 20, 30 కొన్ని అయితే 50% కూడా డ్రాప్ అయింది. అందుకని మార్కెట్ సపోర్ట్ లెవెల్స్కి వచ్చేసరికి మాత్రం 16,000 దగ్గర వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. వర్స్ట్ జరిగితే ఆ ప్లేస్ సపోర్ట్ వస్తే నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. బట్ ఈ రోజు లో కట్ అవ్వకుండా ఉంటే కనుక 500 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది డౌన్ ట్రెండ్ ఛానల్ సపోర్ట్లో ఉంది కాబట్టి ఈరోజు తీసుకున్న లో. ఏ సెక్టర్స్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ రికమెండ్ చేస్తాను ఈ పాయింట్ ఆఫ్ టైంలో. పెన్నీ స్టాక్స్ అని చెప్పేసి స్మాల్ క్యాప్స్ ఇట్లో ఇన్వెస్ట్ చేసే బదులు బెటర్ టు స్టిక్ విత్ లార్జ్ క్యాప్స్. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మీ అమౌంట్ డబుల్ చేస్తుంది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి లుక్ అట్ హిస్టారికల్ డేటా. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మీ అమౌంట్ డబుల్ అవుతుంది వీటిలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే. సో మార్కెట్లో వాలటిలిటీ సైడ్ అయ్యేంత వరకు బెటర్ టు స్టిక్ విత్ లార్జ్ క్యాప్స్. ఇంకా మీకు కనుక కొంచెం పేషెన్స్ కనుకుంటే ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఈ టైంలో. ఓకే అండి. మూర్తి గారు, ఇప్పుడు చాలామంది నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట ఒక్కటే, మార్కెట్లు తిరిగి కోలుకోవడానికి ఒక బలమైన పుష్ కావాలని అంటున్నారు. అంటే అందుకున్న అవకాశాలు ఏంటంటారు? యాక్చువల్గా మార్కెట్లో మనకి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడల్లా కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది ఏంటంటే ఇంకా భారీగా పతనం అవుతుంది, ఇంకా మార్కెట్లు పుంజుకోవడానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్గా ఇండియన్ మార్కెట్ ఈజ్ వెరీ పొటెన్షియల్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్ తోటి బాగా కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళా ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనం ఉండగలిగితే మార్కెట్లు పుంజుకోవడానికి పెద్ద ఎక్కువ టైం తీసుకోదు. యాక్చువల్గా మనం ఇప్పుడు సుందరరామరెడ్డి గారు చెప్పినట్టుగా మ్యాక్సిమం ఇది 15,000 వరకు నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతే మళ్ళీ ఈ జనవరి ర్యాలీ తీసుకుంటే మళ్ళీ ఒక 2-3 మంత్స్ మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకుంటుంది. కానీ అప్ ట్రెండ్ తీసుకునే దానికి ఇక్కడ ఒక వారం నుంచి 2 వారాల కన్సాలిడేషన్ మార్కెట్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. యాక్చువల్గా మార్కెట్ ఏదైనా ఒక రోజు 2 రోజులు ప్లస్లో ఉన్నా మళ్ళీ ఒక రోజు 2 రోజులు మైనస్, అలాగా ఒక 10 to 15 డేస్ అయితే కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం పెద్దగా మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది అలా అంటాం కన్నా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నడిచే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు సుందరరామరెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే లార్జ్ క్యాప్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని ఏదైతే అన్నారో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం పెన్నీ స్టాక్స్ వైపుకి వెళ్ళకుండా మన లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇప్పుడు మనం ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్, అలాగే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ఇలాంటి పెద్ద కంపెనీస్లోనే మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి దీని యొక్క ఎఫెక్ట్ తగిలినప్పటికి కూడా ఆటోమేటిక్గా మార్కెట్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో దాంతోపాటుగా మార్కెట్తో పాటు ఇవి కూడా టేక్ ఆఫ్ అయ్యి గత రేంజ్ని కూడా బ్రేక్అవుట్ చేసి వెళ్ళినప్పుడు మనం అధిక లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు పెన్నీ స్టాక్స్ని కానీ స్మాల్ క్యాప్ని కానీ నెత్తుక్కుని కానీ మీరు అలాంటి అట్లా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఫాల్ అయినప్పుడు అది కూడా మార్కెట్లో ఫాల్లో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ అప్ ట్రెండ్ తీసుకున్నప్పుడు ఇదేదో ఎంత అప్ ట్రెండ్ తీసుకున్నదో అంత పర్సెంటేజ్ ఆఫ్ అప్ ట్రెండ్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి స్టాక్స్తో మనం ఇయర్స్ ఆన్ ఇయర్స్ ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి స్టాక్స్ కాకుండా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్ ఒక వారం కాదు 2 వారాలు కాదు ఒక 1 మంత్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది లేదు. టేక్ ఆఫ్ అయినప్పుడు దాంట్లో మనం అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రామరెడ్డి గారు, ఇందాక మీరు అన్నారు ఓవర్ పీక్ నుంచి చూస్తే దాదాపు 10% వరకే సూచీలు పడినట్లు, ఇది అంత పతనం కాదు అన్నట్టుగా అన్నారు. అయితే భారత మార్కెట్లు స్థిరీకరణ దిశగానే సాగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఇది అంటే వరల్డ్ మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు ఇండియన్ మార్కెట్ ఈరోజు అవుట్ పర్ఫార్మెన్స్ ఏంటండి దగ్గర 20% మార్జిన్ తోటి మనది అవుట్ పర్ఫార్మ్ చేసింది ఈవెన్ అమెరికన్ మార్కెట్తో కంపేర్ చేసి కూడా. ఇప్పుడు ఆ 20% మేబీ కరెక్షన్స్ అవుతున్నట్టుంది, అంటే వరల్డ్ మార్కెట్కి ఈక్వలెంట్ అవుతున్నట్టుంది మన పర్ఫార్మెన్స్. సో బేసికల్గా ఏదన్నా మార్కెట్ 1000 పాయింట్స్ ర్యాలీ ఉన్నప్పుడు ఒక 500 పాయింట్ కరెక్షన్ అనేది మామూలు విషయం అండి. కాకపోతే లాస్ట్ 2000 పాయింట్స్ కంటిన్యూస్గా ర్యాలీ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా మళ్ళీ ఒక 1500 పాయింట్స్ డ్రాప్ అవుతుంది. అది కొంచెం అబ్నార్మల్ బిహేవియర్ అయినా కూడా స్టాక్ మార్కెట్లో అప్పుడప్పుడు బుల్ మార్కెట్లో ఇలాంటి జరగడం మామూలేనండి. సో ఇయర్లీ ఒకసారి ఈ 15% డిస్కౌంట్ అనేది మామూలు విషయం హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే. అందుకని ఐ డోంట్ థింక్ బేర్ మార్కెట్ అనే పదం కూడా పెద్ద పదం. ఇప్పుడు అది 16,000 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, లేదా సైడ్ మార్కెట్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైకి జరిగిద్దని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఎలాంటి ఇష్యూస్ లేవు. 2 months బ్యాక్ ఇన్ఫోసిస్ ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది, రిలయన్స్ ఎలా ఉంది అలా ఉంది. మారిందల్లా పీపుల్ సైకాలజీ అంతే, అది టెంపరీ. ఓకే మూర్తి గారు, ఇప్పుడు కొంతకాలంగా మనం చూస్తున్నాం మార్కెట్లో ఐపీఓల బజ్ ఎక్కువగా కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఓల విషయంలో మీ అడ్వైజ్ ఏంటి సార్?
ఐపీఓస్ విషయంలో గతంలో కూడా మన ఐపీఓస్ మీద ప్రతిధ్వని చేసినప్పుడు కూడా చెప్పాము. ఐపీఓస్లో ఇన్వెస్టర్స్ దీన్ని ఒక హెల్దీగా ఐపీఓస్ వచ్చినప్పుడల్లా ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియరు. యాక్చువల్గా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనం ఇండైరెక్ట్గాను దేశ ఆర్థిక పరిస్థితిని మనం మెరుగుపరిచిన వాళ్ళం కూడా అవుతాం. రీజన్ ఏంటంటే బ్యాంకులో మనం 5% 6% బ్యాంకులో ఉంచుకోవడం కన్నా ఏదైతే ఈ సర్వీస్ సెక్టార్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే ఉత్పత్తి రంగాన్ని సేవా రంగాన్ని మనం అభివృద్ధి చేయాలని అనుకుంటాం కదా, వాటిలో మనం ఈ ఐపీఓస్ వచ్చినప్పుడల్లా కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఒక 10%ని మనది ఒక 5 lakhs అయితే దాంట్లో ఒక 10% 50,000 రూపీస్ని ఒక 3 plotsగా చేసుకుని, అంటే ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా ఒక లాట్ వచ్చేటప్పటికి 15,000 అవుతుంది. ఒక్క లాట్ అయినా సరే మనం అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది ఒక మంచి హ్యాబిట్ అవుతుంది. ప్లస్ కానీ ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మనం ఐపీఓకి అప్లై చేసేటప్పుడు అది రేట్ కన్సర్న్ చూసుకోవాలి. అది ఎక్కడ ఓవర్ రేట్ ఎలా ఉన్నది, దాని యొక్క బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉన్నది, దాని యొక్క క్యాపిటల్ ఏ విధంగా ఉన్నది, ఆ క్యాపిటల్ని ఎంతవరకు వాళ్ళ బిజినెస్లో తీసుకెళ్తున్నారు, ఎంతవరకు ప్రైవేట్ ఈక్విటీని వాళ్ళు సరిపెట్టి ఆ బిజినెస్లో మనం ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు, లాస్ట్ 3 years కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా. అలా చూసుకుని మనం ఆచితూచిగానే ఐపీఓస్ని కానీ అప్లై చేసుకోగలిగితే ఆ ఐపీఓస్లో మాత్రం మనం ఒకటే ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నట్టుగా మనం ఐపీఓస్ని అప్లై చేయడం, లిస్ట్ అయిన వెంటనే అమ్మేయాలి అనుకునే ధోరణి నుంచి మాత్రం తప్పుకుని అలాంటి ధోరణి కాకుండా అప్లై చేసిన తర్వాత దాంతో అదే బిజినెస్లో ఒక 1 or 2 years జర్నీ చేస్తే ఖచ్చితంగా మల్టిపుల్ హోల్డ్స్ మల్టీ బ్యాగర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి స్టాక్స్ మనం ఎంచుకునే విధంగా ఎంచుకోగలగాలి. యాక్చువల్గా ఇటీవల కాలంలో చూసుకుంటే అందరికీ భారీ షాక్ ఏంటంటే పేటీఎం యొక్క ఆ రేటు చాలా హై ఉన్నదని మనం అందరం కూడా చెప్పాం. యాక్చువల్గా అంత పెద్ద హై రేట్లో అయినప్పుడు కూడా దాని మీద ఉన్న క్రేజీ తోటి దాన్ని అంత రేట్లో తీసుకోవాల్సి వస్తుంది. ఈ రోజున కూడా అది ఒక 40% డిస్కౌంట్లో ఉంది. కానీ మరి పేటీఎంలో పెట్టచ్చా లేదా అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు పేటీఎం బై. ఓకే, ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్లో 1 or 2 ఫేజ్డ్ మేనర్లో మీరు పేటీఎంలో కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఇటీవల కాలంలో రహేజా ఇన్సూరెన్స్ని అది టేక్ఓవర్ చేసుకుంది. ఈ పేటీఎం వాళ్ళు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో కూడా బ్రోకింగ్లో కూడా వచ్చారు. వాళ్ళ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ ఎక్స్పాన్షన్లోను ఇన్సూరెన్స్ దాంట్లోనూ చాలా వైడ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా పేటీఎంకి మంచి రెవెన్యూ మోడల్ కూడా ఉంది. కానీ దానికి కొనవలసిన రేట్లోనే కొనగలగాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగారం మనకి 10 గ్రాములు 45,000కి దొరుకుతుంది అనుకుంది. బంగారం మంచిదే, కానీ బంగారాన్ని మనం 10 గ్రాములు ₹1,00,000 రేటు కొనం కదా. దానికి ఏది ఎంత మంచిదైనప్పటికీ దానికి ఒక ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా పేటీఎం మంచిదైనప్పుడు కూడా దాని యొక్క వాల్యుయేషన్ చూసుకుని దాని ప్రైస్ ట్యాగ్ చూసుకుంటే చాలా ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు దాంట్లో మీరు 1 year నుంచి 2 years కానీ పేటీఎంలో ట్రావెల్ అవుదాం అనుకుంటే చాలా అద్భుతమైన లాభాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి అంచనాతోటి ఇటువంటి అంచనాతోటి కానీ రాగలిగితే ఇటీవల కాలంలో వచ్చిన ఐపీఓస్లు ఈ రోజున కూడా లిస్ట్ అయినటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అది కూడా 20% డిస్కౌంట్లో ఈ రోజున మనకి మార్కెట్లోకి డిస్కౌంట్ అయ్యి మార్కెట్లో ట్రేడ్ అవడం జరిగింది. కాబట్టి మనం ఐపీఓ అప్లై చేసుకుంటాం అన్నది మంచిదే, కానీ దాని యొక్క ప్రైస్ ట్యాగ్ని చూసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిప్లస్ వచ్చింది. మెడిప్లస్ అన్నది మనకి మెడికల్ ఫీల్డ్లోనూ ఒక ట్రమండస్ తీసుకొచ్చినటువంటి రీటైల్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. మనకు గత 30-40 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ మెడికల్ షాప్ దగ్గర కొన్నా ఎవరో మనకి డిస్కౌంట్ ఇవ్వలేదు. కానీ ఈ మెడ్ప్లస్ అన్నది ఒక 20% డిస్కౌంట్ తోటి మనకి వస్తే మంచి బిజినెస్ చేస్తుంది. ఇలాంటి సర్వీస్ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరామరెడ్డి గారు. ఇది మార్కెట్లో ఒడిదుడుకులు అనేది మాత్రం సహజంగానే ఉంటాయి, కానీ ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆ రంగం మీద అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.